మనందరి నేత మన నాయకుడు వస్తున్నారు వేదిక మీదకి. ఆనాటి నందమూరి తారక రామారావు ప్రారంభించబడినట్టు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ పార్టీని రక్షించడానికి, సమాజాన్ని రక్షించడానికి మనందరి ప్రీతమ నాయకుడు మన తెనాలి విజయ సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. మనందరినీ కూడా రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, అవినీతి పాలనని అంతమందించడానికి యుద్ధానికి సాయి అని చెప్పి ఈ రోజున మన నాయకుడు ఎలాంటి కష్టాలు నష్టాలు ఓర్చుకొని మన భవిష్యత్తు కోసం, మనందరి కోసం ఈ రోజున త్యాగం చేసినటువంటి మహానాయకుడు, దార్శనికుడు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి ఏకైక నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా ఉమ్మడి జయంతో అవినీతి రాష్ట్రంలో అంతమందించాలని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మద్దతు పాల్గొనడం జరిగింది. మా ఇద్దరికి కూడా ఆశీస్సులు పలుకుతూ బీజేపీ నాయకత్వం కూడా మనకి మద్దతు పలికింది. ఎక్కడ కూడా ఓటు చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అదేవిధంగా అపార అనుభవమైనటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన అభ్యర్థిగా ఆయన గుర్తైనటువంటి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. అరాచకం పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, రాజధాని రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా, కట్టడాల్ని కూల్చివేసి నాయకుడిని పాల్గొనాలన్నా ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం, దార్శనికతతో కూడినటువంటి, ముందు చూపుతో కూడినటువంటి నాయకుడు మనకి కావాలి. మంచిని నమ్మేవాడు కావాలి మనకి. మంచిని నమ్మకుండా మనందరినీ మోసం చేసేవాడు, నిత్యం అబద్ధాల వాడేవాడు కాదు మనకు కావాల్సింది. అందుకే ఈ రోజున మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్యాకప్ చేసుకోవాల్సిన పరిస్థితి జూన్ 4వ తారీఖు వచ్చింది. లాకప్ లోకి వెళ్లే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మొత్తంగా ఊడిపోయే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చిందని చెప్పి ఇంకేమీ లేదు. మీరు హ్యాండ్స్ అప్ చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో మీరేమీ చేయలేరని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో అని చెప్పి మీకు మనవి చేస్తూ, సూపర్ 6 ఈ రోజున ప్రజల మేనిఫెస్టో అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుతూ, తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మాజీ కొంచెం జెండాలు అంటే కొంచెం దించండి దయచేసి, జెండాలు దించండి కొంచెం దయచేసి కొంచెం కింద తీసుకోండి జెండాలు. మీడియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, జెండాలు కొంచెం దించండి దయచేసి. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెనాలికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో దానికి ముందు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలకు మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు. అంతేగాని ఈ తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసమో, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసమో, పదవుల కోసం కాదు ఈ పొత్తు. విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీగా మన ప్రజలకి, మన ప్రాంతానికి మేలు చేయాలని, భవిష్యత్తు మన బిడ్డల చేతిలో ఉంది, వాళ్ళ కోసం మనం ఏం చేయాలనే ఆలోచనతోటి
పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచనతోటి ఈ రోజు ఉమ్మడి ప్రణాళికతోటి ఒక మెరుగైన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను దయచేసి కోరేది, చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు మన తెనాల్లో. దయచేసి మీరు ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి. అటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. నిజాయితీగా మీకోసం, మీరు పడుతున్న కష్టాల కోసం, మీకులో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా, మీకు ఉపాధి కల్పించే విధంగా మేము శ్రమిస్తాం తప్ప ఈ చిల్లర రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం లాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమిలో చేయని సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాల్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నారు. ఈ రోజున మన రోడ్లు అభివృద్ధి చేసుకుందాం. కలిసి మెలిసి మనం మన ప్రాంతానికి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేసి నిర్మాణం చేద్దాం అనుకున్నామో అదే విధంగా మనం తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. మనకున్న 2 మండలాలు, తెనాలి రూరల్ మండలం, అదే విధంగా కోలిపర మండలంలో మనకున్న రైతాంగానికి మనం ఎప్పుడు కూడా అండగా నిలబడి, ఆ రైతాంగానికి మీరు చూశారు మేనిఫెస్టోలో ఏ విధంగా మేము అండగా నిలబడతామని ఈ రోజు పెద్దల సమక్షంలో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మీరందరూ కూడా ఆశీర్వదించాలి, నిలబడాలి. ఈ యుద్ధం మన కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికలు ఖచ్చితంగా మన కోసమే. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఎవ్వరు కూడా వెనకడు వేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడండి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మనందరినీ కూడా దాన్ని మీరు గుర్తు పెట్టుకొని అదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి విజయం సాధించే విధంగా మన కూటమికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విజయం సాధించే విధంగా మీరందరూ కూడా ముందుకు నడుస్తారని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు, మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. గుండెలపై పసుపు పచ్చ బొట్టు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తిరుగుబాటునే ఆయుధంగా ధరించిన జన సైనికులకు, కథన రంగంలోకి దూకిన కమల దళాధిపతులకు, ఆంధ్ర ప్యారిస్ కి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చూపించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, తెలుగు జాతి కీర్తి కిరీటంలో మకుటం లేని మహర్షి, 4 పదుల రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని రాజర్షి, నవ్యాంధ్రప్రదేశ్ కు ఊపిరి పోసిన దేవర్షి, నేను అభిమానించే, ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. ఒక్కడై మనిషి పుట్టుక ఉంటుంది, ఒక్కడిగానే మనిషి జీవితం ముగుస్తుంది. అయితే ఒక్కడిగా బతకటం మనం చేసుకునేటువంటి కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను సింహం, నేను ఒంటరిగా వస్తాను అంటారు. సింహం అంటే పరదాల చాటున వస్తుందా? సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా? సింహం అంటే పచ్చని చెట్లని నరుక్కుంటూ భయంతో ప్రజలలోకి వస్తుందా? సింహం అంటే ఇలా వస్తుంది బ్రదర్. నువ్వు నిజమైన సింహమో కాదో తెలియదు గాని, ఒక గ్రామ సింహం అయితే అయ్యుండొచ్చు గాని, ఒక్కటి మాత్రం వాస్తవం. అది ఏమిటి అంటే, నువ్వు ఒంటరి జీవివి. ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా
కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కళ్ళు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవివి నీవు. నీ కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవివి నువ్వు. నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు లేని నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవివి. నీ జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోదామా అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవివి నువ్వు. నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బునే నమ్ముకున్న ఒంటరి జీవువు నువ్వు. ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు, పోలవరాన్ని పూర్తి చేయలేరు, ఒక రోడ్డు వేయలేరు, ఒక ఉద్యోగం తీసుకురాలేరు. మీరు అరాచక నియంతృత్వ ఆర్థిక ఉగ్రవాదిగా మారారు. మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చెయ్యాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ అందరం కలిసికట్టుగా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, కాబోయే ముఖ్యమంత్రి, మనందరి ప్రజాభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. తమిళలో జెండాలు దించండి. ఎంఆర్పిఎస్, తెలుగుదేశం కూడా మళ్ళా ఎగరేద్దాం. కొంచెం దించాలి, వెనకనలు కనపడాలి ప్లీజ్. తెలుగుదేశం, ఎంఆర్పిఎస్ రెండు జెండాలు కూడా దించాలి తొందరగా. తమ్ముడు నువ్వు కూడా తమ్ముడు, నువ్వు కూడా దించాలి సెంటర్లో. తమ్ముళ్ళు వినాలి, బంగారు తమ్ముళ్ళు వినాలి, లేకపోతే పక్కోళ్ళు దాన్ని దించాలి. మరీ ఎక్కువ స్వార్థం ఉంటే మంచిది కాదు. దించండి ఇమీడియట్ గా. తమ్ముడు నువ్వే ప్లీజ్ జెండా దించు. తమ్ముడు నువ్వు టీవీ కనుకాన దించాలి. నీకే చెప్పేది. ఓకే తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు చూస్తున్నా. ఆంధ్ర ప్యారిస్ కి చాలా సార్లు వచ్చాను గాని ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నా. మీలో ఒక కసి కనపడస్తా ఉంది. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నామంటే చేతుల పైకెత్తండి. దారిలో వస్తామంటే నేను చాలా నిశితంగా పరిశీలించాను. చిన్న పిల్లలు, వాళ్ళ పేరు చెప్పలేరు గాని 2 వేళ్లు చూపించి ఇప్పుడు ఆ పాపను చూశారు. ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేసుకుని ఎల్లో కండువ కప్పి
ఆ పాపను తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను. ప్రతి తల్లి తండ్రి అవ్వ తాత మనవాళ్ళని తీసుకొచ్చి మనవరాళ్ళని తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నామని చూపిస్తున్నారు. దీనికంటే నాకు గాని పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏం తమ్ముళ్ళు మీరు వింటారు, టీవీల్లో చూసుంటారు. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలికుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి లేదు అని. ఒక బాధ, ఒక ఆవేదన ఉంది. మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంటుకి పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ, తమలో మీలో ఎవరైనా బాగుపడ్డారా 5 సంవత్సరాల్లో? గట్టిగా అడుగుతున్నా, బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా. రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా. మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. మీ కాలువలో పూడికి తీశారా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా 3 పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా? ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం. సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో దోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం అవునా కాదా? అమరావతి అభివృద్ధి అయి ఉంటే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్ ఒకటే ఉండేది, తర్వాత సికింద్రాబాద్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ ప్రారంభిస్తే చుట్టుపక్కల ఒక 9 మున్సిపాలిటీలు హైదరాబాద్ లో కలిశాం. ఈ రోజు మీరు చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే 165 కిలోమీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి. అక్కడ ఉండేవాళ్ళు బాగుపడ్డారు. నేను అడుగుతున్నా, అది మా కోసం చేశామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. నేను ప్రతిపక్షంలో ఉంటే మనోహర్ కూడా అప్పుడు స్పీకర్ గా పనిచేశారు. ఒక ఉందాతనం ఉండేది, ఒక పద్ధతి ఉండేది, రాజకీయాలుగా చేసేవాళ్ళం.
ఈరోజు మీరు చూస్తే ఆ తర్వాత వచ్చిన అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ని ఎక్కడ కూడా విధ్వంసం చేయలా. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని మీరు ఆలోచిస్తే ఒక అహంకారి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా. ఎవరైనా పక్కన తెల్ల బట్టలు వేసుకుంటూ సహిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా బాగుంటా ఏ మాత్రం కూడా ఉపేక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అలాంటి వ్యక్తి విధ్వంసానికి పాల్పడ్డాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే హాలు లేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజా వేదిక నిర్మాణం చేశాను. అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజే మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచుడిని ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క దోపిడీ, ఏది దొరికినా ఆయనకే కావాలి. ఆయన ఒక్కడ బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళందరూ చెప్తాను, అవన్నీ చాలా ఉన్నాయి తమ్ముళ్ళు, ఒకటి రెండు కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎన్నికల ముందేం చేశాడు తమ్ముళ్ళు చూశారా? ఊరు ఊరు తిరిగాడు పాదయాత్రలో, తల మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా మురిసిపోయారు. ఐసు మారిగా కరిగిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లేశారు, ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు. కానీ వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అందరూ అలిసిపోయారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని బాత్తా ఉంటే ఇదేమయ్యా ఈ మారి చేశామంటే మా మీద కేసులే కేసులు. కడాన మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేశాడు. ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక విధ్వంసకారుడు, ఒక సైకో నేచరుండే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయగలుగుతారు కానీ ప్రజాస్వామ్యవాది ఎవరు చేయలేరని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకొక విషయం మీరు ఆలోచించండి. విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారు. ఏం జరుగుతుందో భయపడిపోయాం. ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం. మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తామంటే మాకు మైకులు ఇచ్చి ప్రోత్సహించాడు కూడా, మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని. కానీ నిలబెట్టలేకపోయాం, అదొక చరిత్ర. కానీ ఒకటి ఆలోచించాను నేను, ఆ రోజు అన్యాయం జరిగింది, నేనే కష్టపడ్డా, 9 సంవత్సరాల హైదరాబాద్ ని అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటే ఆలోచించా, నా తెలుగు జాతి కోసం మళ్ళా నేను కష్టపడతా, మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టారు. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు. అందులో భాగంగా పట్టె సీమ నీళ్లు తాగారు, నన్ను మర్చిపోయారు మీరంతా. మీరు గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాలో నీళ్లు రావడం లేదు, కృష్ణా డెల్టా ఆలస్యం అవుతా ఉంది, దీనివల్ల తుఫాను బారి పడతా ఉంది. ఇది ఆలోచించి పోలవరం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. అందుకని పట్టెసీమ 1 సంవత్సరంలో పూర్తి చేసి
120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి 30 రోజుల ముందే పంట వేయించిన పార్టీ, ఖరీఫ్ పంట వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్న కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి. ప్రజా జీవితంలో కక్షలకు తావుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు జగన్మోహన్ రెడ్డికి సైకోకి ఏమైనా ఆస్తులు వెళ్ళా తగాదుందా? మా దాయాదా? మా ఊరోడా? మా బంధువా? మా కులమా? ఏం తమ్ముళ్ళు అవునా కాదా? రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి. నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ప్రజలు నన్ను గౌరవించారు. ఎవరికి మనం గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారా? అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు? అంటే లెక్కలేనితనం, విచ్చలవిడితనం, నన్ను ఎవడేం చేస్తారని గర్వం, అహంకారం. ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి. ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని. నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను చూడనే పదవా ఇది? పవన్ కళ్యాణ్కి పదవి కావాలనా? సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి. అడుగడుగు నిరాజనాలు పడతారు. అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరింత కష్టపడాలనా? దేనికోసమే కష్టపడుతున్నాం? మీకోసరం. ఈ రాష్ట్రం గెలవాలి, నిలవాలి, ప్రజలు గెలవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఈ ఆంధ్ర ప్యారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలివైన ఉండే ప్రదేశం ఇది. మీ తెలివిని ఉపయోగించండి, చైతన్యవంతుల కండి. ఒకరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అందరూ 1 నిమిషం లైట్ ఆన్ చేయండి, టార్చ్ ఆన్ చేయండి. అందరూ లైట్లు ఆన్ చేయాలి. 1 నిమిషంలో అయిపోవాలి. అందరూ ఇప్పుడు చూడండి, ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి అని సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా. చేస్తారా రేపటి నుంచి? ఎన్నికలయ్యే వరకు చేస్తారా? నాకే కాదు, జనసేన బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు కనపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి. మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తారా అని అడుగుతున్నా. పిల్లలు, మీరు ఒక పని చేయాలి. ప్రతిరోజు రోజుకొకసారి ఆ వార్డులో ఉండే పిల్లలు, లేకుంటే ఆ కాలనీలో ఉండే పిల్లలు, గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా పట్టుకొని ఒక్కసారి ఊరంతా తిరిగి మీ అమ్మని నాన్నని మీ ఊర్లో ఉండే పెద్దలందరినీ కోరి
మా భవిష్యత్తుకు ఓటేయమని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి అసెంబ్లీకి చంద్రశేఖర్ గారిని పార్లమెంటుకు ఓటేయమని అడగతారా పిల్లలు అని అడుగుతున్నా. చెయ్యమంటున్నా. మా తమ్ముళ్ళు ఎక్కడికక్కడ ఎల్లో కండువాల్ని జనసేన కండువాల్ని పట్టుకుని ఉత్సాహంతో తిప్పుతున్నారు. ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నా. మీలో ఉత్సాహం ఉంది, మాలో త్యాగాలున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం, జనసేన త్యాగం చేశారు. జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, ఓట్లు చీలడానికి వీలు లేదు, అందుకే పొత్తు అనివార్యమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సీన్ చూస్తున్న, రెండు చేతులుంటే ఒక చేతిలో జనసేన జెండా, ఒక చేతిలో తెలుగుదేశం జెండా. అది ఈరోజు సీన్ అంతా. అలాంటి సందర్భంలో ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు. అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరాను ఆలపాటిని, అనివార్యం, తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి, తప్పదు అన్నప్పుడు మీ ఇష్టం సార్ అన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నేను కూడా ఆయన అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు. కానీ గుర్తుపెట్టుకుంటా, నా మనిషిని నేను వదులుకోలేను, వదిలిపెట్టనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా. అప్పుడు మీరేం చేయాలి? ఏమి చేయాలి? ఏమి చేస్తారు? తమ్ముళ్ళు, పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి. పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. చంద్రశేఖర్ గారి పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర్ గారి పడాలి. మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్కి పడాలి. తెలుగుదేశం జన సైనికులు, బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి. మీరు కూడా ముందుకు రావాలి. 3 పార్టీలు కలవాలి. బంపర్ మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. అదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, అది చేసి చూపియండి. మేమేంటో, ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలో తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మీరు చూడండి, నేను ఆ రోజు 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేశాం. అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1.
సంక్షేమాలో 100 పథకాలు ఇచ్చాం. అన్న క్యాంటీన్ ఇచ్చాం. జ్ఞాపకం ఉంది ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని మూర్ఖుడు పేదల పెన్నిదంట, పేదల మనిషి అంట. మనిషిరా నువ్వు? ఇంకో పక్క నేను అడుగుతున్నా, ఈరోజు ఎన్టీఆర్ చంద్రన్న భరోసా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరన్నా చనిపోతే ఇమ్మీడియట్ గా 30,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని చాదుకున్న పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు. ఏం తమిళలో రంజాన్ తోఫా వస్తా ఉందా ఇప్పుడు మీకు? మొన్నే రంజాన్ వచ్చింది. రంజాన్ సమయంలో పండగ చేసుకోనీయకుండా మీ పొట్టగొట్టిన వ్యక్తి మీ శ్రేయోభిలాష తమ్ముళ్ళో అడుగుతున్నా. నేను తమ్ముళ్ళో నేను అడుగుతున్నా, ఆడపిల్లలకు పెళ్లిళ్లకు డబ్బులు ఇచ్చానా లేదా? దుల్హాన్ ఇచ్చానా లేదా? 50,000 రూపాయలు ఇచ్చానా లేదా? 36,000 మందికి పెళ్లిళ్లు చేశానా లేదా? ఇచ్చాడా? ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, నేను ఆ రోజు ఆలోచించి ముస్లిం సోదరులకి ఎవరికి అన్యాయం జరగకూడదని 4% రిజర్వేషన్ ఉంటే సుప్రీంకోర్టులో ఉంటే బెస్ట్ అడ్వకేట్లు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? షాదీఖానాలు కట్టించానా లేదా? ఇమాములకి మౌజులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? విదేశ విద్య ఇచ్చానా లేదా? తమ్ముళ్ళు, ఉర్దూ 2వ భాష నేనే పెట్టింది. ఉర్దూ యూనివర్సిటీ 2 నేనే పెట్టా. హజ్ హౌస్ కూడా నేనే కట్టా. అక్కడ ఇక్కడ అన్ని కూడా. ఇప్పుడు అంటున్నాడు, నేను వస్తే మసీదులు కూల్చేస్తావంట. నువ్వు మసీదులు కూలుస్తావు, నేను మసీదులు కడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవడైనా మసీదు కూల్చాలనుకుంటే తాట తీస్తానని నేను ఒకటి హెచ్చరిస్తున్నా. రిజర్వేషన్ నేను తీయేస్తానంట కథలు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, సిఏ వచ్చింది, ఎన్ఆర్సీ వచ్చింది. ఎవరు సపోర్ట్ చేశారు పార్లమెంట్ లో? ఎవరు సపోర్ట్ చేశారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు ఎవరైనా ఓటేస్తే ఆ ఓటు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు తమ్ముడు? ఈ సైకో ఎవరికి సపోర్ట్ చేస్తాడు? అంటే రహస్యంగా వ్యభిచారం చేసే నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా? రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు. నువ్వు నాది చీకటి ఒప్పందం లేదు. ఇది వాస్తవం అయితే దీనివల్ల చేస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం నాకుంది. ఈరోజు మేము కలిసింది మీకోసం కలిశాం, ఈ రాష్ట్రం కోసం కలిశాం. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కడాన కేంద్రం కూడా సహకరించకపోతే నేను కూడా నిస్సహాయుడిగా ఉండాల్సి వస్తుంది. దానికోసం మీకు చెప్పి చేస్తున్నాను తప్ప నేను ఎవరిని మోసం చేయడం లేదు, ద్రోహం చేయడం లేదు. అందుకే ఈరోజు చూస్తే సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్న మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ, అన్ని పెట్టిన పార్టీ మేము జనసేన కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఇక్కడ వైశ్యాస్ కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, వ్యాపారాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? రేపు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ వ్యాపారాల్లో కూడా వాటా ఇవ్వాలి. లేకపోతే షాపులన్నీ ఆయనకి రాసిచ్చి మీరు కమిషన్ ఏజెంట్ గా పనిచేయాలి. మీ షాప్ లో మీరు చిప్ప పట్టుకొని అడుక్కు తినాలి తమ్ముళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక చట్టం తెచ్చాడు, మీకు ఒక ఐడియా ఉందా లేదో? జగన్ గ్రాబింగ్ యాక్ట్. అది మీ భూములు మీ పేరుతో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ లో పెట్టుకుంటాడు. ఇష్టం లేకపోతే రికార్డు మార్చేస్తే మీరు గిజగిజ కొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు.
నిన్న చూడండి ఆయన భార్య వెళ్ళింది ఎక్కడికి, పులివెందలకు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి. భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ధైర్యంగా అడిగాడు, ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా, మీ మామ ఇచ్చాడా, లేకుంటే మీ తండ్రి ఇచ్చాడా? మా తండ్రి ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు. మా భూమి పట్టాదారు పాస్ పుస్తకం పైన నీ భర్త ఫోటో ఏంటని అడిగాడు. అడిగాడా లేదా? తిరుగుబాటు ప్రారంభమైందా లేదా? ఆ తిరుగుబాటు పులివెందల నుంచే ప్రారంభమైందా లేదా? మీకు ఇంకా ధైర్యం రాలేదే? ఇంకా ధైర్యం రాలేదు. బెరుకుతనం ఉంది, పిరికితనం ఉంది. ఉందా అని అడుగుతున్నా, ధైర్యంగా ఉన్నారో అని అడుగుతున్నా. రండి రోడ్డు మీదికి, తాడో పేడో తేల్చుకుందాం. సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమైతే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఓసారి భూతం ఉంటుంది. ఆ భూతాన్ని వదిలించుకోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన భూతం సైకో భూతం. తమ్ముళ్ళు, ఈ సైకో భూతం ఉన్నంత వరకు ఎవరు రాడు, ఇక్కడికి రావాలన్నా భయపడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. మనం చిన్న పిల్లలు ఎత్తుకొని ఆడిస్తూ చెప్తాం, ఏదైనా ఏడిస్తే ఏమంటాం, బూచోడు వస్తున్నాడు, బూచోడు వస్తున్నాడని. అవునా కాదా? అంటే ఆ బూచోడిని చూపిస్తే మన పిల్లలు ఏడవడం మానేస్తారు. అవునా కాదా? అలాంటి బూచోడే ఈ సైకో. అందుకే అందరి మీద పడిపోయాడు. కానీ ఒకటే చెప్తున్నా, క్లేమోర్ మైన్స్ కి భయపడను నేను. గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులకు భయపడతామా? మేము ఆడిస్తాం నిన్ను. పిచ్చి పిచ్చి అనుకోవద్దు. ఇది పులివెందల కాదు నువ్వు రౌడీజం చేయడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, తెలివైన జాతి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. నేను అందుకే అన్ని కులాలను అడుగుతున్నా, అన్ని మతాలను అడుగుతున్నా. నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టామంటే అందులో మీరు ఒక్కసారి చూసుకోండి. సర్వజనుల అభివృద్ధి మా లక్ష్యంగా మేము ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఏ నాయకుడికైనా ఒక నమ్మకం ఉండాలి. నేను చేస్తానని నమ్మకం ఉంటే పని అవుతుంది. నేను చేయలేనని పిరికితనం ఉంటే పని అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2014లో మనం సంపాదించిన ఆదాయం, మనమిచ్చిన ఖజానా బటన్ నొక్కడానికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. నొక్కాడు, బటన్ నొక్కాడు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, బటన్ నొక్కడానికి ఈయన కావాలా ముఖ్యమంత్రి? మీ ఇంట్లో మీ బామ్మకి చెప్తే చేయలేదా అని అడుగుతున్నా. చిన్న పిల్లలకి ఇచ్చి ఇప్పుడు బాగా తయారైపోయారు మన పిల్లలు. బటన్లు నొక్కడం, సెల్ ఫోన్ ఇస్తే ఆడుకుంటున్నారు, వాళ్లే లోపలికి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటిది ఉద్యోగాలు ఇవ్వలేడు, వ్యవసాయం చేపించలేడు, పరిశ్రమలు పారగొడతాడు, అమరావతి నాశనం చేస్తాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తాడు. మళ్ళా ఇక్కడికి వచ్చి మొత్తం నాశనం చేసి ఇప్పుడు అప్పులు చేసి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు. కలెక్టరేట్స్ తాకట్టు పెట్టాడు, మద్యం మీద తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఆదాయం లేదు. అందుకే ఎన్నికలు వస్తానే నాకు చేత కాదని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో చూస్తే వెలవెలబోయింది.
మన మేనిఫెస్టో కళకళలాడుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు నమ్మకం ఉంది, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకు పంచుతాం. అంతేకాదు చేప ఇవ్వడం ఎంత ముఖ్యమో తినడానికి చేప పట్టుకోవడం నేర్పించడం కూడా అంతే ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇక్కడే పుట్టాడు, బుర్రెపాడులో పుట్టాడు, అమెరికాకి వెళ్ళాడు. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. నేను ఎప్పుడు మాట్లాడేవాడిని, మీరంతా ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇవ్వాలని, ఐటీలో రావాలని కోరుకునేవాడిని. సరే, ఆయనకు అందుబాటులో వచ్చింది, వెళ్ళాడు, తెలివితేటలు ఉపయోగించాడు, శక్తిని ఉపయోగించాడు. అమెరికా లాంటి దేశంలో బ్రహ్మాండంగా రాణించాడంటే అది మన తెలుగు గడ్డ మీద పుట్టిన పిల్లల యొక్క సామర్థ్యత. అమెరికాలో ఈరోజు నెంబర్ 1 కమ్యూనిటీ తెలుగు జాతి. అమెరికాలోనే కాదు, నన్ను అరెస్ట్ చేసి 75 దేశాల్లో నా కోసం నిరసనలు తెలియజేశారు. నాకే అర్థం కాల ఆ దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయో. అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. మీరు ఆశ్చర్యం అనిపించదా తమ్ముళ్ళు అంటున్నా? మనం ఒక్కసారి ఒక చేయూతనిస్తే జరగాలనుకుంటే మన వాళ్ళు దూసుకుపోతారు, చాప కింద నీరు మారికి వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కడైనా అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారు, ఎక్కడైనా సర్వైవ్ అయ్యి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మాత్రం సైకో దగ్గర మనం ఏమీ చేయలేక నిస్సహాయులైపోయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాతి నిర్వీర్యం అయిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే అక్కడుండే నాయకులు విధ్వంసం చేయలా. వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఒక నాయకుడు కోరుకునేది మనం చేసిన పని ఉండాలి, అది కొనసాగాలి, దాని ఫలితాలు సమాజానికి రావాలి, తెలుగు కమ్యూనిటీకి రావాలనుకున్నా. అది అక్కడ జరిగింది. భగవంతుడు మనల్ని చల్లగా చూడలా, ఒక సైకోని పుట్టించి ఇక్కడ పంపించాడు, మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పటికైనా అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయిందా మీకు? మనకు శక్తి ఉందా లేదా అని అడుగుతున్నా. తెలివితేటలు ఉన్నాయా లేదని అడుగుతున్నా. మళ్ళీ కులం వస్తుందా? మళ్ళా మతం వస్తుందా? మళ్ళా రాజకీయం వస్తుందా? ఊర్లో గ్రూపులు వస్తాయా? ఇవన్నీ ఆలోచిస్తే మీ జీవితం మీరే నాశనం చేసుకుంటూ అవుతుంది. ఈరోజు అమెరికా నుంచి, ప్రపంచం నలుమూల నుంచి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడంతా కూడా ప్రజలకు చెప్తున్నారంటే వాళ్ళకి ఏదో నేను డబ్బులు ఇలా, వాళ్ళే నేను పిలవలా, కానీ ఒక బాధ్యతగా ఈ గడ్డ మీద పుట్టాం, ప్రపంచమంతా రాణించాం, ఇక్కడ మాత్రం నష్టపోతున్నాం. మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. మీ రాజధాని, మీ రాష్ట్రం ఏదంటే సిగ్గుపడే పరిస్థితికి వచ్చారు. మీ రాజధాని ఏదంటే 3 ముక్కలుడు వచ్చి తిక్కలాట్లాడి 3 రాజధానుల పేరుతో అసలు 10 ఏళ్ల తర్వాత రాజధాని లేకుండా చేసేశాడు. ఓసారి కడుపు గాలిపోతుంది, కోపం వస్తుంది, ఆవేశం కలుగుతుంది, కానీ ఏమీ చేయలేక నష్టపోయాం. ఒకటే మార్గం, మళ్ళీ అందరం కలిసి సమైక్యంగా పట్టుగా ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా అభిమతం. నేను ఒకటే అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని 2047కి వికసిత్ భారత్ గా తయారు చేయాలని, నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని ఆయన ఆశయం. నా ఆశయం ఎప్పుడో విజన్ 2020 తయారు చేశా ఆంధ్రప్రదేశ్ కి. అది నిజమైంది హైదరాబాద్కి, తెలంగాణకి. ఇప్పుడు నా ఆశయం ప్రపంచంలోనే
2047లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే అది తెలుగు కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆశయం. మళ్ళా గుర్తుపెట్టుకోండి, తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులేనని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, వివిధ కులాలు కావచ్చు, అందరం కూడా మనం ఒకటే. ఒక్కొక్కరికి నమ్మకం, ఒక్కొక్కరికి ఆర్థికంగా కొంత వెసులుబాట్లు ఉంటాయి. అందరి అభివృద్ధి మా ధ్యేయం. దానికి ముందుకొస్తాం. అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికి కూడా మేము కష్టపడుతున్నాం. అది కూడా సాధ్యం. టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడే ఒక్క నిమిషంలో మీకు చెప్తే అందరూ సెల్ ఫోన్ లాంచ్ చేసి ఆంధ్ర ప్యాలెస్ ని బ్రహ్మాండమైన ఆకాశంగా చేసి నక్షత్రాల వెలుగు సెంటర్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు మీరంతా. ఈ టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటే మీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే ఉత్పాదక శక్తి పెరుగుతుంది. తక్కువ కష్టంతో ఎక్కువ పనులు చేసి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గం వస్తుంది. అదే నేను చదువుకున్న కుర్రాళ్ళకు చూపించాను. ఇప్పుడు అందరికీ చూపించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావాలని నా కోరిక. ప్రజలే మన ఆస్తి, ప్రజలే మన క్యాపిటల్. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది అది డబ్బులు ఉంటేనే పని అవుతుంది అనుకుంటారు, లేకపోతే వ్యాపారం ఉంటేనే అవుతుంది అనుకుంటారు, లేకపోతే భూమి ఉంటేనే అనుకుంటారు. కాదు, మనుషులు అనుకుంటే సాధించలేనిది ప్రపంచంలో ఏది లేదు. అది నిరూపించాలనుకుంటున్నా. మన ఆస్తి 5 కోట్ల ప్రజానీకం. ఈ 5 కోట్ల ప్రజానీకాన్ని సక్రమంగా నడిపించగలిగితే బ్రహ్మాండమైన ప్రగతిని, సంపదను సృష్టిస్తాం. అదే సమయంలో నా ఆశయం పేదవాళ్ళకు అండగా ఉండాలి. డబ్బులు సంపాదించడం, ఆస్తి సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బులు పేదవాళ్ళకు అందుబాటులో పెట్టడం దానికంటే ముఖ్యం. అదే నేను చేస్తా. చేయడమే కాదు, నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఒక్కసారి మీరందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఒక్కసారి చదవండి. మీ ఇంటింటికి పంపిస్తాం, ఒక పాంప్లెట్ పంపిస్తాం. ఇది ఒకసారి చూడండి. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు భగవద్గీత ఎంత ముఖ్యమో, లేకపోతే ఖురాన్ ఎంత ముఖ్యమో, బైబిల్ ఎంత ముఖ్యమో, దానికంటే కూడా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చేది ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో. ఒక్కసారి మీరు చదువుకొని మాకు కోఆపరేట్ చేయండి. ఏం చేయాలనో చేసి చూపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, తమ్ముళ్ళు చాలా భయంకరమైన పరిస్థితి. కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తెనాలి చరిత్రలో ఎప్పుడూ జరగని అరాచకాలు జరిగాయా లేదా అని అడుగుతున్నా. సెంటు పట్టా కోసం సేకరించిన భూముల్లో ఎంత దోచేశారు తమ్ముళ్ళు? 80 కోట్లు దోచిన దొంగ ఇక్కడే ఎమ్మెల్యే అవునా కాదా? మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను, ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతా ఉంటే మన వాళ్ళే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను అప్పట్లో. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువ నేరుగా ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఆ ఆడబిడ్డ ఆయన వైఫ్ ఉంటే వాళ్ళు అంటున్న ఆడపిల్లలు ఉన్నారు. ఆ రోజు ఎందుకు వచ్చారు మీరు? మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ పోయి ఇక్కడ మద్యం ఉందని చెప్పిన పోలీసుల్ని ఏమనాలి నాకు అర్థం కాలే. ఎంత వెర్రి వాళ్ళంటే ఈ పోలీసులు తలలో మైండ్ కూడా లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఇలాంటి వీళ్ళని ఎంకరేజ్ చేయలే, సమర్థులు వీళ్ళు. అలాంటి చేతగానే పనిచేస్తే అప్పుడు ఆ టీవీ తీసుకొచ్చి పెడితే సీసీటీవీ కెమెరా మొత్తం నోరు పోసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఇలాంటిది ఒకటిగా తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే మాట్లాడితే మీ ఇంట్లో గంజాయి పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం,
సరెండర్ కావాలి. మీ ఇంట్లో మద్యం పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం, బొక్కలో వేస్తాం. మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం అంటే ఎప్పుడన్నా చూసారా ఇవన్నీ మీరు? అలాంటి చేసిన దుర్మార్గుడు ఇక్కడుండే ఎమ్మెల్యే కబద్దార్, జాగ్రత్తగా ఉండు. వెంచర్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఇక్కడుండే పేరు చెప్పను కానీ కప్పం కట్టాలి. కట్టాలనా లేదా? రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అన్నిటికీనా కొత్తగా శివకుమార్ ట్యాక్స్, కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. రేపు మళ్ళాగానే ఓట్లేసి చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని. సిద్ధమా తమ్ముళ్ళు మీరు? ఆర్యవై సామాజిక వర్గానికి చెందిన యుగంధర్ అనే కౌన్సిలర్ పైన దాడి చేస్తాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండు, తాట తీస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను మీ తండ్రి కూడా నా దగ్గరనే పనిచేశాడు, నాకు తెలుసు అన్ని. తమాషా అనుకోవద్దు, అనవసరంగా రెచ్చిపోవద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నా. మార్కెట్ వ్యాపారుల నుండి ప్రతి నెల రౌడీలు పంపించి రౌడీ మామూలు వసూలు చేస్తాడు. అవునా కాదా? ఇన్ని దందాలు, అరాచకాలు నేను చూశాను. కొన్ని వందల లారీలు సాయంత్రం ఇసుకేసుకొని పోయేవాడు. జ్ఞాపకం ఉన్నా మీకు అవన్నీ? ఆ ఫోటోలన్నీ పెట్టాం మేము సోషల్ మీడియాలో. జ్ఞాపకం ఉందా మీకు? ఈయనంట ఈ యొక్క సైకోకి స్వాతి ముత్యం. మొన్న పరిచయం చేశాడు స్వాతి ముత్యం అంట ఈయన. అవునా తమ్ముళ్ళు? స్వాతి ముత్యం మీకు కావాలని అడుగుతున్నా. పాపం అవినాష్ రెడ్డి పిల్లోడు గోళీలు ఆడుకుంటున్నాడు. అంటే గొడ్డలు ఎత్తుకొని మనుషులను లేపేస్తే, బాబాయిని లేపేస్తే పాపం నోట్లో ఏలు పెట్టిన కొరకడు, అమాయకుడు, పిల్లోడైతే ఎక్కడ పంపించాలి? స్కూలుకు పంపించాలి. ఇలాంటి మాట్లాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. టిడ్కో ఇళ్లు కట్టాం, ఇవ్వలేదు. నేను వస్తానే ఇమ్మీడియట్ గా టిడ్కో ఇళ్లు కట్టించే బాధ్యత మాది. ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇవన్నీ ఈరోజు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా. ఇంకా నేను సూపర్ 6 చెప్పాలా? ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజు అవసరం లేదు, అన్ని చెప్పాను. ఒకసారి చదువుకోండి. మళ్లీ చెప్తున్నా, చదువుకున్న తర్వాత మీలో చైతన్యం రావాలి. గ్రామాలు గ్రామాలు తిరగబడాలి, వార్డులు తిరగబడాలి. 13వ తారీఖుని ఎండుందని ఇంట్లో పడుకొని ఓటేయకపోతే, ముఖ్యంగా టౌన్ లో ఉండే వాళ్ళకి చెప్తున్నా, మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నా, ఇంకా పైనుండే వాళ్ళకి చెప్తున్నా, మాకన్నీ ఉన్నాయి, మాకన్నీ తెలుసు. ఓటేయకపోతే ఏమవుతుంది అనుకుంటే గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. జాగ్రత్తగా ఉండమంటున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మంచి గవర్నమెంట్ లేకపోతే మనకు రక్షణ లేదు. మీ ఆడబిడ్డ బయట వచ్చి మళ్లీ కూడా ఫ్రీగా తిరిగి ఇంటికి వస్తుందని నమ్మకం లేదు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే ఆ గంజాయి బ్యాచ్ నుంచి కాపాడే నాదుడే కరువు అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ ఇల్లు మీకు సౌఖ్యం అనుకుంటున్నారు. మీ ఇంట్లో వచ్చి ఎవడో ఒకడు వచ్చి ఇది నా ఇల్లు అంటే మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తారు. మొన్నే చూశాం, రంగనాయకమ్మ గుంటూరు నుంచి ఒక చిన్న పోస్ట్ పెట్టిన దానికి ఆవిడ హైదరాబాద్కు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆరుద్ర అనే అమ్మాయి ఆవిడ సొంత ఆస్తి అమ్ముకుని పాపకు ట్రీట్మెంట్ చేయాలంటే అడ్డంబడి అక్కడ ఉండే మంత్రి ఆకుపై చేసుకుంటే పోరాడి ఏమీ చేయలేక ఇప్పుడు వారణాసికి వెళ్లిపోయి తలరాచుకునే పరిస్థితి వచ్చింది. ఇవి కొన్ని ఉదాహరణలే. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి జరుగుతాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క ఓటు ముఖ్యం. విలువైంది మీ ఓటు. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వజ్రాయుధం, మీ ప్రగతికి వజ్రాయుధం.
వజ్రాయుధాన్ని ఉపయోగించకుండా పేదలు భరిస్తే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మనం దెబ్బతింటాం. లేకుంటే 5,000 ఇచ్చాడు 10,000 ఇచ్చాడు పాపం కాబట్టి ఓటేసేద్దాం అని అనుకుంటే ఆ 5,000 10,000 మీ జీవితాలను మార్చవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునే దుర్మార్గుడు మీ దగ్గర 100 రూపాయలు లాక్కుని రాష్ట్రంలో ఉండే సంపద శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సెటిల్మెంట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఖనిజ సంపద మాఫియా ఇవన్నీ వచ్చి వేల కోట్ల రూపాయలు దోచేసుకున్న బందిపోట్ల దొంగలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చెప్తున్నా. ఏమారద్దండి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు, మామూలు దొంగలు కాదు, బందిపోట్లు పడ్డారు. ఆ బందిపోట్ను పట్టుకోవాలంటే ఇంటికొకరు ఏ దొరికితే అది పట్టుకొని కాపలా కాసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఏదో నన్ను అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ రానిలేదు, పర్వాలేదులే మాదేం పోయిందని మీరు అనుకుంటే నేను పవన్ కళ్యాణ్ లెక్క లేకపోతే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అందుకే జాగ్రత్తగా ఉండమని ఈ ఆంధ్ర ప్యారిస్ లో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నెంబర్ 1 మెజారిటీ రాష్ట్రంలో ఈ తెనాల్లో రావాలి. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారు గెలవాలి. ఆయన రాజకీయం కోసం రాలేదు, డబ్బుల కోసం రాలేదు. సంపాదన కావాలంటే అమెరికాలో సంపాదించుకుంటాడు. కానీ జన్మభూమి పైన ప్రేమతో నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలని వచ్చిన వ్యక్తి చంద్రశేఖర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు కానీ ఓటేస్తే కంపెనీలు తీసుకొస్తాడు. ఒక పక్క మనోహర్, ఇంకో పక్క చంద్రశేఖర్ గారు, ఇంకో పక్క రాజేంద్ర ప్రసాద్ గారు, మేమందరం కలిసి ఎట్లయితే మేము డబుల్ ఇంజిన్ అనుకుంటున్నామో కేంద్ర రాష్ట్రం అని ఇక్కడ 3 లీడర్షిప్ కలిసి ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. వాళ్ళకు దమ్ముగా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి, పెద్ద మెజారిటీ గెలిపించమని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మా మైనారిటీస్ వాళ్ళకి హామీ ఇస్తున్నా, నేను అండా, మీ ప్రొటెక్షన్ నేను చూసుకుంటా, ఎవ్వరికి ఏ బాధ లేదని మరొకసారి చెప్తున్నా. చేసా, చూపించా, మళ్ళీ చేస్తా, మళ్ళీ చూపిస్తా. థ్యాంక్ యూ. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో 6 వయసులకి కార్పొరేషన్ ఏర్పరిచి ప్రత్యేకమైన నిధిని కేటాయించినందుకు వారు పెద్దలు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి చిరు కానుక ఇవ్వాలని దేశీ యుగంధర్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా కిషోర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, 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 బాబును మళ్ళీ రప్పిద్దా. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే